మాసం ప్రారంభం. మనకి పురాణాలు ఎన్ని ఉన్నా కానీ 12 నెలల్లోనూ కూడా చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం ఈ 12 నెలల్లోనూ తెలుగు నెలల ప్రకారంగా 12 నెలల్లోనూ ఈ పురాణ కాలక్షేపం ఏదయ్యా అంటే కార్తీక పురాణం ఒకటి, మాఘ పురాణం ఒకటి 2 ఉన్నాయి. కార్తీక మాసంలో కార్తీక పురాణాలు చదువుతాం. ఈ మాఘ మాసంలో మాఘ పురాణం అని ఉంది, మాఘ పురాణం చదువుతాం. ఆ కార్తీక మాసంలో స్నానాలు చేసి పురాణాలు చదువుతాం, మాఘ మాసంలో స్నానాలు చేసి పురాణాలు చదువుతాం. కార్తీక పురాణం, మాఘ పురాణం, కార్తీక స్నానాలు, మాఘమాస స్నానాలు. అయితే మనకి ఈరోజు ఏంటంటే మాఘమాసం ప్రారంభోత్సవం ఒకటి, రెండోది ఈ మాఘమాసం రాజ్యం నుండి నవమి వరకు కూడా శ్యామలాదేవి యొక్క నవరాత్రి, గణపతి నవరాత్రులు తెలుసు. గణపతి నవరాత్రి భాద్రపద మాసంలో వినాయక చవితి రోజు నుంచి స్టార్ట్ అయింది గణపతి నవరాత్రి. ఆ తర్వాత ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రి, గణపతి నవరాత్రి, గుప్త నవరాత్రి. ఈ గుప్త నవరాత్రులలో 2 ఉన్నాయి. వారాహి నవరాత్రి ఒకటి, మన శ్యామలాదేవి నవరాత్రి. పవర్ఫుల్ నవరాత్రి శ్యామలాదేవి నవరాత్రిలో 364 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళా జరిగేటువంటి సమయం ఇది. ఎక్కడో ప్రయాగరాజ్ వెళ్ళి అక్కడ స్నానం చేస్తేనే ఫలితం ఉంటుంది, ఎక్కడో కాశీ వెళ్ళి అక్కడ స్నానం చేస్తేనే ఫలితం ఉంటుంది. ఋషికేశు, హరిద్వారు, గోదావరి నది పుట్టినటువంటి ప్రధానం ఏదండి? భక్తి ప్రధానం. మనం భక్తితోటి ఇప్పుడు మనకి మన ఇంట్లో నుయ్యి ఉంటుంది, నూతిలో నీళ్ళు కానీ లేదా పైపు ఉంటుంది, పైపులో నీళ్ళు కానీ కొట్టుకుని ఏదో ట్యాంక్లో వచ్చిన నీళ్ళు కాదు, ట్యాంక్లో వచ్చిన నిల్వ ఉంటాయి, ఆ నిల్వ నీళ్ళు కదా